వక్ఫ్ బోర్డు విషయంలో హిందువుల్లో మార్పు వచ్చిందా? రాజకీయ పార్టీలు ఈ హిందువుల్లో మార్పు వచ్చాయని భయపడుతున్నాయా? లేకపోతే ముస్లింలు కూడా వక్ఫ్ బోర్డు విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదా? అంటే ఈ మూడిట్లో కూడా వాస్తవాలు ఉన్నాయి. హిందువుల్లో మార్పు వచ్చింది. ఎలా వచ్చింది? ఈరోజు బీజేపీ 11 సంవత్సరాలుగా పరిపాలన చేయడం వల్ల హిందువుల్లో మార్పు వచ్చింది. ఇలా సోషల్ మీడియా ద్వారా కూడా చాలామంది అవేర్నెస్ పెరిగింది. వక్ఫ్ బోర్డు అనేది ఎంత ప్రమాదకరమైందో హిందువులకు కూడా తెలిసింది. కొంతమందికి, అందరికి కాదు. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీలు దీన్ని పసిగట్టాయి. రాజకీయ పార్టీలు ఇందులో పసిగట్టాయి అన్న విషయం అయితే మనకి స్పష్టంగా ఎందుకు అర్థమవుతుందంటే, మొన్న అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద ఈ వక్ఫ్ బోర్డు అయితే ఖచ్చితంగా ఈ వక్ఫ్ బోర్డు బిల్లు అమలు అవ్వాలని ఒక ధర్నా చేశాడు అక్కడ. అయితే ఈ వక్ఫ్ బోర్డు విషయంలో ధర్నా చేసినటువంటి అసదుద్దీన్ ఓవైసీకి ఎన్ని ముస్లిం పార్టీలు మద్దతు ఇచ్చాయి? ఎంతమంది ముస్లిం పెద్దలు మద్దతు ఇచ్చారు? ఎవ్వరూ ఇవ్వలేదు. ఒక్క కాంగ్రెస్కి చెందినటువంటి ఖుర్షీద్ తప్ప ఏ ఒక్కరూ కూడా ఆయనకి మద్దతు ఇవ్వలేదు. కనీసం ఆయన్ని నమ్మినటువంటి పెద్దలు కూడా ఆయనతో కూర్చోలేదు. ఎందుకు? వక్ఫ్ బోర్డు విషయంలో హిందువులకి ఎంత నష్టం జరిగిందో ఈ వక్ఫ్ బోర్డు ఆక్రమించుకొని ముస్లింలకు కూడా అంతే అన్యాయం చేశారు. ముస్లిం వర్గంలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉంటే మరి ఒక్కరికైనా ఇచ్చారా? ఎంతమంది పేదవాళ్ళని వీళ్ళు ఉద్ధరించారు? ఎంతో పురాతనమైనటువంటి, ఎంతో చరిత్ర కలిగినటువంటి భూభాగం కూడా మా వక్ఫ్ బోర్డు కిందే ఉంది అంటూ ఎన్నో దేవాలయాల భూముల్ని, ఇంకా ఎంతో చరిత్ర కలిగినట్టు భూభాగాన్ని కూడా తీసుకున్నారు. ఈరోజు రక్షణ వ్యవస్థ, రైల్వే వ్యవస్థ తర్వాత మూడో అతిపెద్ద భూభాగం ఉన్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే ఈ వక్ఫ్ బోర్డే. అంత భూమి ఎలా వచ్చింది? 1954లో నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వక్ఫ్ చట్టం నుండి 10,000 ఎకరాలతో మొదలైనటువంటి వక్ఫ్ బోర్డు ఈరోజు 9,40,000 ఎకరాలకి ఏ విధంగా ఎగబాకింది, ఏ విధంగా తీసుకుంది, ఏ విధంగా కబ్జాలు చేసింది, ఏ విధంగా ఆక్రమించుకుందో మీరు చూస్తే ఈ కాంగ్రెస్ పార్టీ 1954 నుంచి కూడా 2013 వరకు కూడా ఏ విధంగా సపోర్ట్ చేసిందో మీకు అర్థమవుతుంది. మధ్యలో అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిన 5 సంవత్సరాల కాలంలో వక్ఫ్ బోర్డు పెద్దగా విజృంభించలేదు. కానీ అలాగని ఆయన వక్ఫ్ బోర్డుని నిర్మూలన చేయలేదు. కాబట్టి ఆ 5 సంవత్సరాలు మినహా ప్రతి సంవత్సరం కూడా వక్ఫ్ బోర్డు కింద అనేక భూములు అయితే ఆక్రమించబడ్డాయి. ఈరోజు రాజకీయ పార్టీలు అసదుద్దీన్ ఓవైసీకి ఎందుకు సపోర్ట్ చేయలేదన్న విషయం కూడా మనం ఆలోచించినట్లయితే బీజేపీతో పాటు ఈ సోషల్ మీడియాలో ప్రజల్లో ఒక అవగాహన రావడం వల్ల ఎప్పటికైనా వక్ఫ్ బోర్డు ప్రమాదకరమే అనే విషయాలు ఈ చదువుకున్న వాళ్ళకి, కొంతమందికి కొంచెం జ్ఞానం ఉన్న ఎడ్యుకేషన్ పర్సన్స్కి అయితే తెలిసాయి. దానివల్ల ఈరోజు చాలామందికి కూడా వక్ఫ్ బోర్డు విషయంలో కావచ్చు, జై శ్రీరామ్ అనే నినాదంతో కావచ్చు, చాలామందిలో కూడా ఒక మార్పు అనేది వచ్చింది. అది ఒక మూర్ఖత్వమైనటువంటి మార్పు కాదు. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, సమాజంలో హిందూ సమాజంపై జరుగుతున్నటువంటి దాష్టీకాలు, దౌర్జన్యాలు, దాడులు ఇవన్నీ కూడా సమాజం గుర్తించింది. ఓకే, ఈరోజు పాకిస్తాన్లో ఎందుకు హిందువులు లేకుండా పోతున్నారు? 4,000 దేవాలయాలు ఏ విధంగా ధ్వంసమయ్యాయి? ఈరోజు కనీసం పూజ చేసుకోవడానికి సరిగ్గా ఒక 4 దేవాలయాలు కూడా పాకిస్తాన్లో లేవు కదా. 3.5 కోట్ల మంది హిందువులు ఉండాల్సినటువంటి పాకిస్తాన్లో ఈరోజు 35 లక్షలకు పడిపోయారు కదా. మరి బంగ్లాదేశ్లో, పక్క దేశమైనటువంటి బంగ్లాదేశ్ మన సహాయంతో ఒక దేశంగా ఏర్పడినటువంటి ఈ దేశం ఈరోజు హిందువులపై దాష్టీకాలు చేసి ఊచకోత కోసింది కదా. మరి ఎందుకు అక్కడ హిందువులకి ఆ విధంగా జరుగుతుంది? మరి హిందూ దేశమైనటువంటి ఈ సెక్యులర్ దేశంలో, భారతదేశంలో ఎందుకు ముస్లిం జనాభా పెరుగుతుంది? ఎందుకు హిందూ జనాభా ఎంత శాంతంగా ఉన్నారు? ఎందుకు ఇన్ని మసీదులు నిర్మించబడ్డాయి? ఎందుకు 9,40,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు కింద ఉన్నాయి అని ఇవన్నీ గమనించారు ప్రజలు. అంటే మనం ఎంత మంచి వాళ్ళమో, ఎంత శాంతి కాముకులమో ప్రజలకే అర్థమైంది, మిగతా పార్టీలకే అర్థమైంది. ఈరోజు పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇంకా చేస్తూనే ఉన్నాయి. కానీ మొన్న జంతర్ మంతర్ వద్ద అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి ఆ ధర్నాకి ఎంతోమందికి అతను వార్నింగ్ ఇవ్వడం జరిగింది, కానీ అతనితో పాటు మాత్రం ఎవరూ లేరు. వాస్తవానికి ఆ రోజు అసదుద్దీన్ ఓవైసీ ఒంటరి అయిపోయాడు. వక్ఫ్ బోర్డు విషయంలో అందరికీ క్లారిటీ వచ్చింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తాము అని చెప్పకుండా
ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో జగదాంబికా పాల్ గారి నాయకత్వంలో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఈ ముస్లిం పార్టీకి చెందినటువంటి వారు ఉన్నారు, బీజేపీ పార్టీ వారు ఉన్నారు, ఇతర పార్టీ ఎంపీలు కూడా ఉన్నారు. సభ్యులుగా ఉండి దాన్ని సవరణలు చేయాలి అంటుంది. బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే సవరణలు చేయాలి, ఏ భూమి పడితే ఆ భూమిని మీరు ఎలా లాగేసుకుంటారు అనేది బీజేపీ యొక్క వాదన. కాబట్టి సవరణలు చేసి మీకు నీతిగా నిజాయితీగా రావాల్సినటువంటి భూభాగాన్ని ఇద్దామనేది బీజేపీ ఆలోచన. ఎందుకు? బీజేపీకి ఎగువ సభలో కావచ్చు, దిగువ సభలో కావచ్చు, పార్లమెంట్లో, లోక్సభలో ఎక్కడా కూడా సరైనటువంటి మెజారిటీ, అంటే పూర్తి మెజారిటీ, ఒక చంద్రబాబు నాయుడు సహాయం లేకుండా, ఒక నితీష్ సహాయం లేకుండా, ఇలా మిగతా పార్టీల సహాయం లేకుండా నెగ్గికి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి ఎంపీలు ఆయన చెప్పినట్లుగా వింటారు తప్ప బీజేపీకి అనుగుణంగా ఉండరు. వక్ఫ్ బోర్డుకి మేము వెంటనే వ్యతిరేకమా, బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటే మేము కూడా అదే నిర్ణయం తీసుకుంటామంటే కుదరదు. ఇక్కడ ఎంపీలు సెక్యులర్స్ కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఏది చెప్తే అదే చేస్తారు. వాళ్ళు వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకమైతే కాదు, సవరణలకు మాత్రమే వ్యతిరేకం. చట్ట సవరణలు చేయాలనేది తెలుగుదేశం పార్టీ ఎంపీలు కావచ్చు, అటు నితీష్ ఎంపీలు కావచ్చు, అందరూ కూడా ఏదో తూతూ మంత్రంగా సహాయం చేస్తారు తప్ప బీజేపీకి పూర్తి స్థాయిలో సహాయం చేయరు. కాబట్టి ఈరోజు బీజేపీ చట్ట సవరణలు చేయాలని మాత్రమే ప్రతిపాదించింది. అదే బీజేపీకి మనం 350 అంటే 380 రావాలి. ఎందుకంటే ఎగువ సభలోనైనా సరే, పార్లమెంట్లోనైనా సరే 2 వంతులు ఎవరికి వస్తే వాళ్ళ మాట నెగ్గుతుంది, వాళ్ళ బిల్లులు పాస్ అవుతాయి, వాళ్ళ చట్టాలు పాస్ అవుతాయి. అంటే ఇప్పుడు 543 స్థానాలు ఉన్నటువంటి మన భారతదేశంలో అంటే 2 వంతులు, అంటే ఇంచుమించు 370 సీట్లు పైగా రావాలి. 380 సీట్లు కనుక వచ్చాయనుకోండి, 380 సీట్లు కనుక వస్తే ఇంకా మనం ఎవరు సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు. 370 ఏ విధంగా అయితే రద్దు చేసామో అదే విధంగా రద్దు చేసి పడేయవచ్చు. కానీ అలా రాలేదు కాబట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క చట్ట సవరణలు చేస్తానని చెబుతోంది. ఈ చట్ట సవరణలు చేసినా కూడా 3,80,000 ఎకరాలు వక్ఫ్ బోర్డుకి వెళ్తాయి. కానీ బీజేపీ ఎందుకు చెబుతుందంటే ఇప్పుడు మనకి సపోర్ట్ లేకపోయినా ఈ చట్ట సవరణలు అనే పేరుతో ఒక 5 సంవత్సరాలు అలాగా నాన్స్తుందనమాట. ఇలా నాంచి 2029లో మళ్ళీ పూర్తి మెజారిటీ వచ్చింది అనుకోండి, పూర్తిగా లేపేస్తుంది. అంతేగాని వీళ్ళకి 3,80,000 ఎకరాలు ఇవ్వాలని లేదు. ఈరోజు ముస్లిం సమాజం కూడా వక్ఫ్ బోర్డు తీసుకోమంటే ఇంచుమించు 40% ముస్లిం జనాభా కూడా వాళ్ళకి దాని మీద అవగాహన లేదు, మాకు అది అవసరం లేదని కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ ముస్లిం జనాభాలో పెద్దలుగా వ్యవహరించబడినటువంటి వారు మాత్రమే ఈ వక్ఫ్ బోర్డు విషయంలో ఈ వక్ఫ్ బోర్డు ఉన్నటువంటి భూమిని వాడుకొని వాళ్ళకి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు లాభం పొందేరే తప్ప ఏ ఒక్క పేద ముస్లింను కూడా వీళ్ళు బాగు చేయలేదు. ఈరోజు ముస్లిం వ్యవస్థలో చాలామంది ఈ పావర్టీ ఉంది, పేదరికం ఉంది. ఎందుకు మరి ఈ పేదరికాన్ని నిర్మూలించలేకపోయారు? ఇంత డబ్బు ఉంది కదా, ఇంత భూమి ఉంది కదా, ఎందుకు కొంత శాతాన్నైనా వినియోగించలేకపోయారు? ఎందుకు కొంత శాతాన్నైనా తగ్గించలేకపోయారు? అసదుద్దీన్ ఓవైసీ చూసుకున్నట్లయితే పాత బస్తీ తన చుట్టూ ఉన్నటువంటి దారుస్సలాం నుంచి, చంద్రాయనగుట్ట నుంచి అక్కడ మొత్తం చార్మినారు అదంతా కూడా పేదరికంతో మగ్గిపోతుంది కదా. ఈరోజు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి యొక్క దీంతో అక్కడ పేదరికం ఎంతో కొంత తగ్గడం, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడం జరిగింది. కానీ ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ ఏమైనా తన అధికారంలో ఎంపీగా ఉండి ఏమైనా చేస్తున్నాడా? చేయడు. ఎందుకంటే అక్కడ గనక వాళ్ళని అభివృద్ధి చెందిస్తే తన వాళ్ళని వాళ్ళు తెలివి మీరిపోతారు. వాళ్ళు గనక తెలివి మీరిపోతే అతను చేసినటువంటి ఈ వ్యవహారాలన్నీ బయటపడతాయని చేయడు. కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ వక్ఫ్ బోర్డు విషయంలో. అసదుద్దీన్ ఓవైసీ ఒంటరివాడయ్యాడు. మిగతా ఈ సెక్యులర్ పార్టీలకు కూడా అవగాహన వచ్చింది. మనం డైరెక్ట్గా అసదుద్దీన్ ఓవైసీతో కనుక చేరిపోతే మనల్ని కూడా ఒక ముస్లిం పార్టీగా ముద్రించేస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని ఒక ముస్లిం పార్టీగా అందరూ కూడా నమ్ముతున్నారు. ఎందుకు? మీరు జై శ్రీరామ్ అనండి, భారత్ మాతాకి జై అనండి, మీరు ఆకలితో చస్తారు ఏదో ఒక రోజు. ఈరోజు అధికారంలో మీరు ఉండొచ్చు, మీరు ఎన్ని రోజులు ఉండలేరు. కాబట్టి జై శ్రీరామ్ అన్న వాళ్ళందరూ కూడా ఆకలితో చస్తారన్నటువంటి ఈ రాహుల్ గాంధీని కావచ్చు, మీరు మాకు గనక అధికారం ఇస్తే, కూటమి ప్రభుత్వానికి అధికారం ఇస్తే కనుక మేము అయోధ్య రాముడికి తాళం వేస్తామన్నటువంటి అఖిలేష్ యాదవ్ని కూడా చెప్పులతో కొట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. ప్రజల్లో మార్పు రాకుండా అలాగొస్తుందా?
వాళ్ళు బీజేపీ పార్టీకి వచ్చినటువంటి వారు కాదు, బీజేపీ అభిమానులు కాదు, బీజేపీ కార్యకర్తలు కాదు. కానీ ఆ రోజు అఖిలేష్ యాదవ్కి వచ్చినటువంటి ఆ సభలో ఉన్నటువంటి వారు, ఆయన్ని నమ్మినటువంటి వారు ఆయన అభిమానులే. మరి ఎందుకు కొట్టారంటే హిందుత్వం వాళ్ళలో ఉంది. వాళ్ళు పార్టీల పరంగా వేరు కావచ్చు, కానీ హిందుత్వం మాత్రం వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు ఆ రోజు ఆ మాటలు అన్నందుకు కొట్టారు. ఇవన్నీ చూసినటువంటి ఈ రాజకీయ పార్టీలు ప్రజల్లో మార్పు వచ్చింది. మనం డైరెక్ట్గా ఇలా చట్ట సవరణలు చేస్తున్నటువంటి అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక బిల్లు విషయంలో మళ్ళీ మనం ధర్నాలు, రాస్తారోకులు, ర్యాలీలని చేసి ఈ యొక్క దినిగా మళ్ళీ పాల్గొంటే మన పార్టీలకే నష్టం వస్తుంది, హిందువులు ఓట్లు శాతం కోల్పోతాము. ఇప్పటికే మన పైన మనం యాంటీ హిందూ అనే ఒక పార్టీలు లేదా సెక్యులర్ పార్టీలు అనే ఒక ముద్ర జరుగుతుంది. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో మనం అసదుద్దీన్ ఓవైసీకి గనక సపోర్ట్గా నిలిస్తే, లేకపోతే ఈ యొక్క వక్ఫ్ బోర్డుకి సపోర్ట్గా నిలిస్తే మన పరిస్థితి ఏంటో, హిందువులు ఏ విధంగా మనల్ని ఓటు బ్యాంకుతో కొడతారో అనేది తెలిసింది. కాబట్టి ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ జంతర్ మంతర్ దగ్గర ఒంటరివాడయ్యాడు. ఈరోజు సోషల్ మీడియా, బీజేపీ ఇవన్నీ చేసినటువంటి కృషి ఫలించిందంటే ఫలించింది. మొత్తం ఫలించిందని నేను చెప్పను, పూర్తిగా ఫలించిందని నేను చెప్పను. కానీ భయపడ్డాయి, రాజకీయ పార్టీలు భయపడ్డాయని మాత్రం నేను చెప్పగలను.